హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు అవసరమైనటువంటి వందలాది వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా బ్రాండ్ కాలేజెస్లో, బ్రాండ్స్ అంటే విట్టు, ఎస్ఆర్ఎం, అమృత, శివనాడర్, బిట్స్ పిలాని, ఇటువంటివన్నీ బ్రాండ్స్ అన్నట్టు. యాక్చువల్గా బిట్స్ పిలాని దీంట్లో రాదులే, రిమైనింగ్ అన్ని బ్రాండ్స్. అంటే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి వీళ్ళకి, నెంబర్ ఆఫ్ క్యాంపసెస్ ఉంటాయి, కొంచెం విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉంటుంది. వీటిని బ్రాండ్స్ కాలేజెస్ అంటారు. సో బ్రాండ్స్ కాలేజెస్లో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న చందంగా అందరికీ విద్యను అందించాలి అని కొంత ఎక్కువ నెగిటివ్, నేను అప్పుడప్పుడు దీని గురించి కూడా చెప్తూ ఉంటాను. అదేంటి అంటే ఇంటేక్ అనేది ఎక్కువ, డబ్బులుండి హ్యూజ్ క్యాంపస్ కావాలి, కల్చరల్ క్లబ్స్ బాగుండాలి, వందలాది కంపెనీస్ ప్లేస్మెంట్స్కి రావాలి అనుకుంటే ఎస్ఆర్ఎంలో ఇవన్నీ పాజిటివ్స్ అయితే నెగిటివ్ ఒకటి మంది ఎక్కువ, రెండోది వచ్చేసి పర్సనల్ అటెన్షన్. మా వాడిని చేయబట్టుకొని నడిపించే కాలేజ్ మాకు కావాలా, ఎస్ఆర్ఎం మీకు తగదు. ఎస్ఆర్ఎంలో పిల్లలకి స్వేచ్ఛ ఉంటుంది, వాళ్ళు ఫ్రీ బర్డ్స్ లాగా ఉంటారు, హ్యాపీగా తిరుగుతారు, చదువుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. దాంతోపాటుగా ది బెస్ట్ క్వాలిటీ లెక్చరర్స్ ఉంటారు, ది బెస్ట్ క్వాలిటీ R&D ఉంటుంది, ది బెస్ట్ క్వాలిటీ ప్లేస్మెంట్స్ ఉంటాయి. అంటే చేసుకున్నోడికి చేసుకున్నంత, మంచైనా చెడైనా. ఇది ఎస్ఆర్ఎం గురించినటువంటి క్లుప్తంగా విషయం. ఎస్ఆర్ఎంలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. చెన్నైలో ఉన్నాయి, ఏపీలో ఉంది, ఢిల్లీలో ఉంది, సిక్కింలో ఉంది. ఒక దగ్గర ఎస్ఆర్ఎం లేని చోట్లేదు, అన్ని దిక్కుల్లో ఉంటుంది. ఎస్ఆర్ఎం యొక్క చరిత్ర ఘన చరిత్ర, దాదాపు 50 ఏళ్ళ చరిత్ర ఉందన్నమాట దీనికి. ఎస్ఆర్ఎంలో ప్రధానమైనటువంటి క్యాంపస్గా చెప్పుకోబడేటువంటి క్యాంపస్ కేటీఆర్ క్యాంపస్ లేదా కట్టన్ కొలతూర్. ఇది చెన్నై సిటీలో ఉంది. ఇక్కడే వాడపల్లి మరియు రామాపురం క్యాంపస్లు కూడా ఉన్నాయన్నమాట. రామాపురం క్యాంపస్ అనేది మన ఆంధ్ర పిల్లలకి అంత బాగుండదు, ఎందుకంటే సిటీ పిల్లలందరూ కూడా, చెన్నై సిటీ పిల్లలందరూ కూడా రామాపురంని మంచి క్యాంపస్గా వాళ్ళు ఎంచుకుంటారు, రామాపురంకి వెళ్తారు. అదేవిధంగా గ్లోబల్ పరంగా కానీ, విదేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు కానీ, లేదా భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే పిల్లలందరూ కూడా కేటీఆర్ క్యాంపస్లో ఉంటారు. క్యాంపస్ సైజు పెద్దది, క్యాంపస్లో కల్చర్ పెద్దది, క్యాంపస్లో క్వాలిటీ ఆఫ్ టీచర్స్ పెద్దవాళ్ళు ఉంటారు. నిజమైనటువంటి ఎస్ఆర్ఎం లెగసీ అనేది కేటీఆర్ క్యాంపస్లోనే ఉంది. కాబట్టి ఒకసారి ఈ క్యాంపస్లు ఏమేమి ఉన్నాయి, ఎక్కడున్నాయి, వీటి యొక్క స్థితిగతులు ఏంది, ప్లేస్మెంట్స్ ఏంది, ప్యాకేజెస్ ఏంది, ఫీజులు ఎంత ఉంటాయి, ఈ యొక్క ఏ ఎగ్జామ్ ద్వారా ఇక్కడికి వెళ్ళాలి, దీంట్లో ఉన్నటువంటి మంచి చెడు సెన్సార్ లేకుండా క్లియర్గా చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి. వీడియో లోపలికి వెళ్ళిపోయే ముందు ఒక లైక్ అయితే వీడియోకి ఇవ్వండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ఒక్కటి మాత్రం మర్చిపోవద్దు. సో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ 2026 ద ట్రూత్, మీ భవిష్యత్తుకు ఇది సరైన ఎంపికేనా అనేటువంటి టైటిల్తో మనం చేస్తున్నాం. కేటీఆర్ క్యాంపస్ అంటే కట్టన్ కొలతూర్ అండి. ఏపీ క్యాంపస్ ఉంది, రామాపురం క్యాంపస్ ఉంది. ఇది మీకు ఏది సరైనటువంటి క్యాంపస్ ఈరోజే మనం నిర్ణయించుకుందాం. సో 4 మేజర్ క్యాంపస్ వచ్చేసి ఢిల్లీ NCR రీజన్లో గజియాబాద్లో ఒక క్యాంపస్ ఉంది వీళ్ళది, ప్లస్ మన NCR రీజన్లో ఇంకొక క్యాంపస్ ఉందన్నమాట. ఇది రాజీవ్ గాంధీ ఎడ్యుకేషనల్ సిటీలో మరో క్యాంపస్ ఉంది. సో ఈ 2 క్యాంపస్లు ఉంటాయి. NCRలో ఉన్నటువంటి క్యాంపస్లో ఏదైతే మనకి రాజీవ్ గాంధీ ఎడ్యుకేషన్ సిటీలో ఉందో ఈ క్యాంపస్లో మనం ఎక్కువ అడ్మిషన్లు చేస్తూ ఉంటాం. మీకు మంచి పర్సంటేజ్ ఉంటే తక్కువ ఖర్చుతో అయిపోయే క్యాంపస్ ఇది. మన తెలుగు పిల్లలు ఎక్కువ ఉంటారు. వేరే మీకు గజియాబాద్ క్యాంపస్కి వెళ్ళేసరికి ఇది కూడా ఢిల్లీ NCR రీజన్లో ఉంటుంది, యూపీలో ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఎక్కువ నార్త్ ఇండియన్స్ డామినేషన్, బీహార్, ఛత్తీస్గఢ్, తర్వాత మన జార్ఖండ్, యూపీ, ఈ పిల్లలు గజియాబాద్ క్యాంపస్లో ఎక్కువ ఉంటారు. కాబట్టి మనం అటువైపుకి మ్యాక్సిమం వెళ్ళకపోవడం మంచిది. మనకు ఒకవేళ ఢిల్లీకి వెళ్ళాల్సి వస్తే మాత్రం మన రాజీవ్ గాంధీ ఎడ్యుకేషన్లో సిటీలో ఉన్నటువంటి హర్యానా కింద వస్తుంది యాక్చువల్గా, ఇది స్టేట్ అయితే, బట్ ఢిల్లీ NCR రీజన్ అన్నట్టు. అదేవిధంగా ఎస్ఆర్ఎం ఏపీ కూడా బ్యూటిఫుల్ క్యాంపస్ అండి. కేటీఆర్ క్యాంపస్ అంత కాకపోయినా ఇంచుమించు దాంతో సమానమైనటువంటి క్యాంపస్. సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ వరకు నేను దీన్ని కొంత ఎక్కువ ప్రమోట్ చేసేవాడిని కాదు, ఈ సంవత్సరం చెప్పదలుచుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు అమరావతి క్వాంటమ్ వ్యాలీ మిషన్లో వీళ్ళు కూడా భాగస్వాములు అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో, కూటమి ప్రభుత్వంతో కలిసి వీళ్ళు భుజం కలిసి పనిచేస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ విజన్లో ఎస్ఆర్ఎం ఏపీ కూడా భాగస్వామ్యం ఉంది. కాబట్టి వీళ్ళకి ఎంకరేజ్మెంట్ గవర్నమెంట్ నుంచి పూర్తి స్థాయిలో ఉంది. బహుశా వీళ్ళు కూడా ఆ రకంగా రాణిస్తారని అనుకుంటున్నా. ఇప్పుడు అక్కడ VIT ఇతర క్యాంపస్లు ఉన్నప్పుడు కూడా కూటమి గవర్నమెంట్ అయితే ఎక్కువ ఎస్ఆర్ఎం ఏపీకి సపోర్ట్గా ఉంది. సో ఇకపోతే కేటీఆర్ క్యాంపస్ గురించి మనం అనుకున్నాం. రామాపురం సిటీ క్యాంపస్ ఓన్లీ ఫర్ తమిళియన్ పీపుల్స్కి, అక్కడ లోకల్ వాళ్ళకి బాగుంటుంది. వాడపల్లిని కూడా చిన్న క్యాంపస్ అండి, ఇది కూడా మనకు సజెస్టబుల్ కాదు. మీరు వెళ్తే ఫస్ట్ ప్లేస్లో కేటీఆర్ క్యాంపస్, సెకండ్ ఎస్ఆర్ఎం ఏపీ, థర్డ్ వచ్చేసి మన రాజీవ్ గాంధీ ఎడ్యుకేషన్ సిటీలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎం క్యాంపస్. ఈ 3 క్యాంపస్లు మనకు ఎగ్జాక్ట్గా సూటబుల్ క్యాంపస్, రిమైనింగ్ వాటిని అవాయిడ్ చేసేయటమే. సో కట్టన్ కొలతూర్ ద ఫ్లాగ్షిప్ కాలేజ్, ద రియల్ ఎస్ఆర్ఎం ఎక్స్పీరియన్స్ అనమాట. అత్యుత్తమ ప్లేస్మెంట్స్ మరియు గొప్ప ఎక్స్పోజర్ అనేది ఇక్కడ లభిస్తాయి.
ఎస్ఆర్ఎం అమరావతి అనేది ఇది ఎంసెట్లో కూడా ఉంటుంది. ఏపీ ఎంసెట్ రాసి ఫీజు రీయింబర్స్మెంట్ మీద పోవాలనుకున్నటువంటి విద్యార్థులకు ఇది ఈజీ. 7 నుంచి 10,000 లోపు కానీ ర్యాంక్ వస్తే మీకు ఇక్కడ సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. తెలుగు విద్యార్థులకు ఉత్తమం, ఆధునిక పాఠ్య ప్రణాళిక మరియు అభివృద్ధి చెందుతున్నటువంటి టెక్ హబ్ అండ్ సెంట్రలైజ్డ్ ప్లేస్మెంట్స్. సో సిటీ వర్సెస్ నార్త్, రామాపురం ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి. ఉత్తర భారతం ఎవరైతే ఉన్నారో, నార్త్ ఇండియన్ విద్యార్థులకు ఎవరైతే ఉన్నారో ఢిల్లీలో ఉన్నటువంటి 2 క్యాంపస్లు చూసుకోవచ్చు. సో ఇక్కడ ఎస్ఆర్ఎంలో ఒక గొప్పతనం ఏంటంటే కేటీఆర్ క్యాంపస్లో, ఎస్ఆర్ఎం కేటీఆర్ క్యాంపస్లో లేని కోర్స్ ఏదైనా ఉంది అంటే అది లేదు. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రకాల కోర్సులు ఇక్కడ ఉన్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్, యూ టేక్ ఎనీ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్ 2 కాలేజెస్లో ఇవి దొరుకుతాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఎస్ఆర్ఎం కేటీఆర్ క్యాంపస్ అయితే, రెండో క్యాంపస్ వచ్చేసి అమిటీ నోయిడా క్యాంపస్. అంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డైవర్సిఫైడ్ కోర్సెస్లో భారతదేశంలో ఇంకెక్కడా లేవు. ఎన్ని కోర్సులు ఉండొచ్చు నెంబర్ వైజ్గా తీసుకున్నప్పుడు అప్రాక్సిమేట్గా ఒక 500 కోర్సులు ఉంటాయండి వీళ్ళ దగ్గర. నేను చెప్పేది 500 సెక్షన్స్ కాదు, 500 కోర్సులే ఉంటాయి. సో అంత పెద్ద డైవర్సిటీ ఉంటుంది. ఇప్పుడు డొమైన్ నాలెడ్జ్ అండ్ మల్టీ డిసిప్లినరీ ప్రాజెక్ట్స్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఎస్ఆర్ఎం కేటీఆర్ క్యాంపస్కి మించిన కాలేజీ లేదు. ఎన్ఐటి వరంగల్ వర్సెస్ ఎస్ఆర్ఎం కేటీఆర్ క్యాంపస్. ఏ ప్రాజెక్ట్ కోసం? మీరు ఒక బయోమాలిక్యూల్స్ మీద పనిచేయాలనుకుంటున్నారు, లేదా మీరు ఒక ఈవీ టెక్నాలజీస్ ఇంజనీర్తో కలిసి మీరు ఏఎంఎల్ ప్రాజెక్ట్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు. మీకు ఈవీ టెక్నాలజీ లేదు, ఇక్కడ ఏమీ లేదు ఎన్ఐటి వరంగల్లో. అక్కడికి వెళ్తే ఈవీ టెక్నాలజీ స్టూడెంట్స్ ఉంటారు, క్వాంటమ్ టెక్నాలజీ స్టూడెంట్స్ ఉంటారు, రెన్యూబుల్ టెక్నాలజీ స్టూడెంట్స్ ఉంటారు, సస్టైనబుల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారు, బయోటెక్నాలజీ స్టూడెంట్స్ ఉంటారు, బయోమెడికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారు. చెప్పుకుంటూ పోతే నా నోరు అరిగిపోద్ది తప్ప మీకు విసుగు వస్తుంది తప్ప అన్ని కోర్సులు ఉన్నాయి ఎస్ఆర్ఎంలో. కాబట్టి మల్టీ డిసిప్లినరీ మీరు ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఏ ఇంపాక్ట్ సబ్మిట్ ఇచ్చినటువంటి టేక్అవే ఏంటి మనకంటే, ఈరోజు క్లాడ్ ఆంథ్రోపిక్ ఆర్ఏఐ లేకపోతే క్లాడ్ కోవర్కి ఇచ్చినటువంటి సిగ్నల్ ఏంటి అంటే, మేము కోడింగ్ నేర్చుకుంటాం, మేము తురుంగ్ ఖాన్లను, మేము షారుఖ్ ఖాన్లు అంటే నడవదు. కోడింగ్ అనేది మొత్తం ఏఐ చేస్తుంది. ఓన్లీ సింథసిస్ చేసుకోవాలా. మీరు వచ్చినటువంటి దాంట్లో కోడ్ ఏదైనా బగ్స్ ఉంటే రిమూవ్ చేసుకొని డిప్లాయ్మెంట్ కూడా అదే చేస్తుంది. అటానమస్ ఏజెంట్స్ వచ్చేసినాయి. ఈ పరిస్థితుల్లో రిమైనింగ్ సెక్టార్స్లో ఓన్లీ సాఫ్ట్వేర్ సెక్టార్ మీరు తీసుకుంటే మాత్రం సాఫ్ట్వేర్ సెక్టార్లో ఆల్రెడీ అన్ఎంప్లాయ్మెంట్ రేషియో తీవ్రంగా ఉంది. వేరే అది హెల్త్ సెక్టారు, అగ్రికల్చర్ సెక్టారు, ఇటువంటి సెక్టార్స్లో ఇంకా వాళ్ళు కంప్యూటర్ సేవీ అవ్వలేదు. వాళ్ళందరినీ కంప్యూటర్ సేవీ చేయడంలో భాగంగా మనకు ప్రాజెక్ట్స్ వస్తాయి. కాబట్టి మీకు డొమైన్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఇతర స్టూడెంట్స్తో కలిసి పనిచేస్తే మీ ప్రాజెక్ట్స్కి వాల్యూ ఉంటుంది, మీకు రేపొద్దున మంచి ప్లేస్మెంట్ వస్తుంది. ఈ రకంగా తీసుకున్నప్పుడు కేటీఆర్ క్యాంపస్ మీకు ది బెస్ట్ వే. నేను ముఖ్యసూటిగా గుర్రానికి ఇట్లా పెట్టినట్టు ఇట్లాగే పోతాను అని మీరంటే, అటువంటిప్పుడు మనకి సిబిఐటి లాంటి కాలేజెస్, విఎన్ఆర్ లాంటి కాలేజెస్, గోకరాజు లాంటి కాలేజెస్ బెస్ట్ తప్ప కేటీఆర్ క్యాంపస్ అనేది వైబ్రెంట్ వైబ్. అమెరికాలో ఏదైతే పంచాయతీలు ఉంటాయో అవన్నీ మన కేటీఆర్ క్యాంపస్లో కూడా ఉంటాయి. సార్ నేను చెప్పాను కదా, నామాలు పెట్టుకుంటాను, నడునామాలు పంగనామాలు పెట్టుకొని నేను పొద్దున్న లేసి వేసుకొని పోతానంటే మాత్రం నిన్ను మాత్రం బాగా గెలుతారు పిల్లలు. అట్లాంటివి ఏం చేయొద్దు. మీరు వైబ్రాంట్కి దగ్గరగా, స్వేచ్ఛాయుగానికి దగ్గరగా ఉండాలనుకుంటే కేటీఆర్ క్యాంపస్ మీకు పనిచేస్తుంది తప్ప అన్నీ ఉన్నాయి. చదువు, కల్చరల్ ఈక్విటీ, కల్చరల్ ఈక్వేషన్స్, తర్వాత ఎంజాయ్మెంటు, తర్వాత మంచి ఫుడ్ క్వాలిటీ, మంచి డైవర్సిటీ, మంచి దాన్ని ఏమంటారు మల్టీ డిసిప్లినరీ అప్రోచ్, R&D, సూపర్ లెక్చర్స్, గొప్ప ప్లేస్మెంట్స్. కాకపోతే చదువుకున్నోడికి చదువుకున్నంత, చదవనోడికి చదవనంత. ఇక నేను చెప్పే టోన్ బట్టి మీరు అంచనా వేసుకోవాలి అంతే. సో ఇక్కడ అన్ని కోర్సులు ఉన్నాయండి. AR/VR దగ్గర నుంచి గేమింగ్ టెక్నాలజీ దగ్గర నుంచి క్లౌడ్ కంప్యూటింగ్ దగ్గర నుంచి అన్ని కోర్సెస్ ఉన్నాయి. సో CSBS లాంటి కోర్సెస్ కూడా ఉన్నాయి, మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ కూడా ఉంది. సో డిజైన్ విత్ TCS ఇది స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ అనమాట. చాలామందికి ఇప్పుడు ఇండస్ట్రీ కొలాబరేషన్స్ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ వల్ల ప్రత్యేకమైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు ZBA అని చెప్పేసి ఇటువంటి ఇండస్ట్రీ కొలాబరేషన్స్ ఉంటాయి ఎన్విడియాతో. కానీ ఇప్పుడు మన వీళ్ళు ఎన్విడియా కొలాబరేషన్ కూడా అయింది. ఏ ఇంపాక్ట్ సమ్మిట్లో పాల్గొన్నటువంటి అతి కొద్ది యూనివర్సిటీస్లో దక్షిణ భారతదేశం నుంచి 2 కాలేజీలు ప్రధానంగా పాల్గొన్నాయి ప్రైవేట్ సెక్టార్ నుంచి. మన దగ్గర వచ్చేసి IIIT హైదరాబాదు, IIT హైదరాబాద్ పాల్గొన్నాయి. అదేవిధంగా మనకు ప్రైవేట్ సెక్టార్లో సదరన్ ఇండియా నుంచి పార్టిసిపేట్ చేసినటువంటి, చెన్నై నుంచి పార్టిసిపేట్ చేసినటువంటి ఏకైక ఇన్స్టిట్యూట్ SRMI. బెంగళూరులో 2-3 కాలేజెస్ ఉన్నాయి. మణిపాల్ అకాడమీ ఆఫ్ లెర్నింగ్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఒకటి ఉంది. పాల్ అకాడమీ మీకు ఎప్పుడు చెప్తుంటాను. ఈ పాల్ అకాడమీ పేరేం లేదు తెలియదు, కానీ పాల్ అకాడమీ ఈజ్ ఏ వెరీ గుడ్ కాలేజ్. పాల్ అకాడమీ, అదేవిధంగా మనందరికీ అడ్మిషన్లు మేము రెగ్యులర్గా చేసేటువంటి కాలేజ్ దయానంద సాగర్ యూనివర్సిటీ అండి. డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ వర్క్ అండ్ దిస్ ఈజ్ ద ఓన్లీ క్యాంపస్ ఇన్ ఎంటైర్ సదరన్ ఇండియా ఆర్ ఇన్ఫ్యాక్ట్ ఇన్ ఇండియా. ఎన్విడియాతో అకాడమిక్ కొలాబరేషన్ ఒక పెద్ద ఎత్తున కలిగి ఉన్నటువంటి యూనివర్సిటీ దయానంద సాగర్ యూనివర్సిటీ.
అండ్ వీళ్ళకి ఎన్విడియా కొలాబరేషన్ లేదు కానీ బట్ దేర్ ఆర్ హ్యావింగ్ ఎన్విడియా వచ్చింది వీళ్ళకి కూడా, బట్ లిమిటెడ్ కొలాబరేషన్ వచ్చింది. ఫుల్ కొలాబరేషన్ వచ్చేసి దయానంద్ సాగర్కి వచ్చింది. ఈ లిమిటెడ్ కొలాబరేషన్లో SRM ఉంది, GD గోయంకా ఉంది, ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. సో ఇది CSBS ప్రోగ్రామ్ అనేది మీకు మంచి ప్రోగ్రామ్ అండి. TCSతో కలిసి ఇండస్ట్రీ కొలాబరేషన్తో జరుగుతున్నటువంటిది. కార్పొరేట్ మేనేజ్మెంట్ ఉద్యోగాలకి ఇది సరైనటువంటిది అనమాట. రేపు పొద్దున అవసరం కూడా దానికి ఎక్కువ ఉంటుంది. సో కోర్ ఇంజనీరింగ్లో ఏరోస్పేసు, ఆటోమొబైలు, ఏరోనాటికల్ ఇటువంటి అన్ని విభాగాలు కూడా ఇక్కడ ఉన్నాయి. సో SRM JEE అనేది దీనికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ 2026. ఫేజ్ 1 వచ్చేసి ఏప్రిల్ 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 28 దాకా ఉంది. క్యాలెండర్లో ఈ డేట్స్ మార్క్ చేసుకోండి. ఫేజ్ 1 అనేది చాలా కీలకం. కేటగిరీ 1 సీట్లు అన్నీ కూడా ఇక్కడే నిండిపోతాయి. మెజారిటీ ఆఫ్ ది సీట్స్ కూడా మనకి ఇక్కడ ఫీ స్ట్రక్చర్ యావరేజ్గా మనం తీసుకున్నప్పుడు స్కాలర్షిప్ వచ్చేది 500 కన్నా ర్యాంక్ తక్కువ వస్తే 100% ఫీ వేవర్ ఉంటుందండి. మీరు అట్లా ఎవరైనా ఉంటే మీరు దీన్ని ఆప్ట్ చేసుకోవచ్చు. టాప్ ర్యాంకర్లకు ఉచిత చదువు, 500 లోపు ర్యాంకుని లక్ష్యంగా పెట్టుకోండి. జనరల్గా ఫీ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందంటే, ఇగో KTR క్యాంపస్లో కొన్ని డ్రామా లాంటి ట్రిక్స్ చెప్తాను. ఇప్పుడు మీరు ఈసీ చదవాలని ఫిక్స్ అయిపోయినారు. తెలంగాణలో నా పేరు ప్రతిష్ట లేనటువంటి కాలేజీకి పోయేసి ఈసీకి కూడా 10 లక్షలు డొనేషన్ ఏది తెలంగాణలో. ఇక్కడికి పోతే 2.5 లక్షలు 2,75,000 ఈసీ అయిపోద్ది. ఎందుకంటే ఈసీకి పోవాలా అనేటువంటి ఆలోచన మీకు రాకపోవడం వల్ల ఆడ రేట్లు తక్కువ ఉన్నాయి. కొన్ని కోర్సులకి చాలా తక్కువ ఫీజు ఉంటుంది. 10 లక్షల రూపాయలు అండి, 10-11 లక్షల రూపాయలు. బయట ప్రైవేట్ హాస్టల్ అయితే 4 లక్షల రూపాయలు ఫీజు. మొత్తం 15 లక్షల రూపాయలు SRM KTR క్యాంపస్లో అయిపోద్ది. దీనికి లేని అక్రిడిటేషన్ లేదు. NBA, NAC, NIRF, యూ టేక్ ఎనీ అక్రిడిటేషన్. భారతదేశంలో హయ్యెస్ట్ అక్రిడిటేషన్స్ కలిగి ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనవి అంటే టాప్ 10, టాప్ 15 కాలేజెస్లో SRM KTR క్యాంపస్ కూడా ఒకటి. మీరు ఏ దేశాలకు పోయినా ఇది గుర్తింపు. అన్ని ప్రోగ్రామ్స్ NBA అక్రిడిటెడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇక్కడ. వాషింగ్టన్ అకార్డ్ అని ఒకటి ఉంది. ఆ వాషింగ్టన్ అకార్డ్కి అనుగుణంగా సిలబస్ని రన్ చేసే అతి కొద్ది యూనివర్సిటీలో SRM KTR క్యాంపస్ కూడా ఒకటి. కాబట్టి మీరు ఆప్షన్ పెట్టుకోండి. బడ్జెట్ లేదని టెన్షన్ పడద్దు. మీరు చటుక్కుని పోతే తటుక్కుని లోన్ ఇచ్చే కాలేజ్ ఏదైనా ఉందా, బ్యాంకరు కళ్ళు మూసుకొని లోన్ ఇచ్చే కాలేజ్ ఏదైనా ఉందా, SRM KTR క్యాంపస్. ఎందుకంటే ఇది SRM KTR క్యాంపస్ని వాళ్ళు గోల్డెన్ కేటగిరీ లిస్ట్లో పెట్టుకొని ఉన్నారు. కాబట్టి మీకు లోన్ అనేది చాలా ఈజీగా దొరుకుతుంది. హాస్టల్స్ అంటారా, చుట్టుపక్కల ప్రైవేట్ హాస్టల్స్ చాలా ఉన్నాయి. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, క్యాంపస్ అనేది వైబ్రెంట్గా ఉంటుంది. సార్ ఇక్కడ ఏంది పిల్లలందరూ కూడా అట్టున్నారు ఇట్టున్నారు బాగా పాష్గా ఉన్నారు, మాకు వద్దనుకున్న వాళ్ళు ATR క్యాంపస్ మీకు సెట్ అవ్వదు, మీరు దగ్గర రండి, మీకు సైలెంట్గా ఉండే క్యాంపస్లు చూపిస్తా. అది ఎట్లయితే ఉండదు. హైయెస్ట్ ప్యాకేజెస్ 65 లక్షల ప్యాకేజ్ వచ్చిందండి ఈ సీజన్లో 2025కి సంబంధించినటువంటిది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 9 to 10 lakhs ఉంది. బట్ మంది ఎక్కువ అవుతున్నారు కాబట్టి మనం బాగా చదివితే అంత మాత్రం వస్తుంది. 1000 కంపెనీస్ అయితే అక్కడ వస్తాయి. మీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలా. కంపెనీస్ అక్కడికి వచ్చినాయి అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మీ దగ్గర వర్తుంటే తీసుకుంటే మీరు ఏదో ఒక సబ్జెక్ట్లో ప్రిపేర్ అవ్వండి, మంచి ప్రాజెక్ట్స్ చేయండి, మీకు వస్తుంది. సో కాలేజీ యొక్క పాత్ర కేవలం 20%, 80% పాత్ర మీకు ఉంటుంది. సో మీరు మంచిగా చదివితే ప్లేస్మెంట్ తెచ్చుకునేటువంటి అవకాశం అక్కడ ఉంటుంది. కాలేజ్ మీద భారం నెట్టేసి కాలేజ్ వాడు ప్లేస్మెంట్ ఇవ్వలేదంటే మనం చేయగలిగింది ఏం లేదు. CGPA మీరు బేసిక్గా చేయాల్సింది ఏంది, మీ యొక్క CGPAని 8.5% మెయింటైన్ చేయాలా. కోడింగ్ స్కిల్స్ ఏదైతే ఉన్నాయో హ్యాకథాన్స్లో కానీ, లీట్ కోడ్ కానీ, లేకపోతే హ్యాకర్ ర్యాంక్ కానీ, హ్యాకర్ ఎర్త్ కానీ, అదేవిధంగా మీరు ఇప్పుడు వచ్చినటువంటి AI టూల్స్ ఏదైతే ఉందో ఒక AI ఆర్కెస్ట్రేటర్గా అన్ని రకాలైనటువంటి AI టూల్స్ని వాడి కొన్ని ప్రాజెక్ట్స్ చేసి ఇదిగో అండి మా ప్రొఫైల్ ఇదంటే సరే తప్ప KTR క్యాంపస్లో నాకు సర్టిఫికేట్ ఉందని నాకు ఉద్యోగం ఏమంటే ఇవ్వడం మిత్రమా ఆ రోజులు పోయినాయి. సో ఇది మెయింటైన్ చేస్తే మీ సూపర్ డ్రీమ్ ఆఫర్ అనేది గ్యారంటీగా వస్తుంది. సో వర్డిక్ట్ ఏంటి, గ్లోబల్ ఎక్స్పోజర్ కావాలి, ఎక్కువ కంపెనీలు వచ్చే క్యాంపస్ కావాలి, టిక్ ఎస్. మా యొక్క మైండ్ చిన్నగా ఉంది, మా యొక్క ఆలోచనలు పెద్దగా లేవు, చిన్న క్యాంపస్లో చదువుకుంటాం మేము, మాకు చాలా పద్ధతిగా ఉండాలనుకుంటే మాత్రం మీ KTR క్యాంపస్ సూట్ కాదు, మీరు ఆ ఎగ్జామ్ కూడా రాయొద్దు. SRMలో 100 కొద్ది అవకాశాలను ఇస్తుంది, కానీ ఇక్కడ జనం అనేది ఎక్కువే. సో 89 కెరియర్ గైడెన్స్ SRM అడ్మిషన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ కూడా చేసి పెడుతుంది. దీంట్లో బేసికల్గా ఏంటంటే 60% మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో లేకుండా అడ్మిషన్ చేయడం వీలు కాదు. కొంతమంది మీడియేటర్స్ కానీ వాళ్ళు కానీ మేము చేస్తామంటారు తప్ప ఈ ఒక్క విషయాన్ని నమ్మొద్దు. SRMలో అడ్మిషన్ అనేది మేనేజ్మెంట్ అడ్మిషన్ ప్రాసెస్ ఉంటుంది. పెద్ద కన్సల్టెంట్స్ అందరూ చేస్తాం, మేము కూడా చేస్తాం విత్ వెరీ కాంపిటేటివ్ రేట్ అండ్ ట్రస్టెడ్ ఏజెన్సీ. SRMకి సంబంధించి మేనేజ్మెంట్ సీట్ తీసుకునేటప్పుడు డబ్బులు అనేవి క్యాష్ రూపంలో ఇవ్వాలి. ఇది ఏ కన్సల్టెన్సీకైనా ఇది ఒక ప్రొసీజర్. కాబట్టి డబ్బులు మీకు కాలేజ్ అకౌంట్లో డొనేషన్ వేస్తామని చెప్పేసి అడ్డగోలుగా చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. ఆ యొక్క ప్రొసీజర్ లేదు. ప్రతి కాలేజీకి ఒక ప్రత్యేకమైన ప్రొసీజర్ ఉంది. SRMలో డొనేషన్ పార్ట్ క్యాష్లో ఇవ్వాలి. రిమైనింగ్ ఏదైతే కాలేజ్ పార్ట్ 4.5 lakhs లేకపోతే 5 lakhs లేకపోతే ఈసీ అయితే 275 ఇది మీ కాలేజీ మీ యొక్క అకౌంట్కి లింక్ వస్తుంది. ఆ లింక్ ద్వారా దానికి పే చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి మరో ఛాలెంజ్, క్యాంపస్ హాస్టల్ గ్యారంటీగా ఇప్పిస్తారా? ఇప్పించలేకపోవచ్చు. చాలా ఒత్తిడితో కూడుకున్నటువంటి వాతావరణం ఉంది. మీకు కాలేజ్ సీట్ ఇప్పించడం ఎంత ముఖ్యమో
హాస్టల్ సీట్ ఇప్పించడం కూడా అంత ముఖ్యం. అన్ని కాలేజీలుగా ఇక్కడ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ ఇన్ ద క్యాంపస్ కాలేజ్ సీట్ కావాలనుకున్నప్పుడు మాత్రం మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మా దగ్గర కూడా సక్సెస్ రేట్ 100% కాదు కానీ 95% మేము చేసి పెట్టగలం హాస్టల్ సీట్ విషయం. ఎందుకంటే చాలా ఫాస్ట్ ఇంటర్నెట్ ఉంది మా దగ్గర. ఆ టయానికి టక్కన కొట్టేయాలి, అప్పుడే అది సాధ్యమవుతుంది. తప్ప మీరు సొంత ప్రయోగాలు చేసి క్యాంపస్ హాస్టల్లో సీట్ వచ్చేస్తుంది, మనం సీట్ కొనుక్కున్నాం కదా, పోయినప్పుడు హాస్టల్కి డబ్బులు కట్టుకుందాం అంటే మాత్రం హాస్టల్ బిస్కెట్ అయిపోయే అవకాశం ఉంది. మిత్రులారా, ఇది గుర్తుంది. ఎస్ఆర్ఎం క్యాంపస్ ఉన్నటువంటి ఇది పూర్తి సమాచారం. తక్కువ బడ్జెట్లో ఎస్ఆర్ఎం బ్రాండ్ కావాలనుకున్నట్లయితే మీరు ఢిల్లీకి రండి. 95% పైన ఉన్నట్లయితే ఫస్ట్ ఇయర్ ఫీజు ఆల్మోస్ట్ మాఫ్ ఉంటుంది, మీరేం కట్టే అవసరం ఉండదు. హాస్టల్ ఫీజెస్ కూడా పెద్ద ఎక్కువ ఉండవు. ఢిల్లీ ఎక్స్పోజర్ ఉంటుంది, నార్త్ ఇండియన్ కల్చర్ మిక్స్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్నంత వైబ్ ఉండదు కానీ బట్ డీసెంట్ క్యాంపస్. ఢిల్లీ ఎన్సీఆర్లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ఎడ్యుకేషన్ సిటీలో ఉన్నటువంటి మనం చేసే క్యాంపస్. మన తెలుగు విద్యార్థులు 100,000 మంది ఉన్నారు. మేము ఇంతకుముందు కాలంలో కూడా అడ్మిషన్ చేస్తున్నాం. ప్లస్ దానికి ఎక్స్క్లూసివ్ పార్ట్నర్ నేను. మీకు క్యాంపస్ విజిట్ అరేంజ్ చేస్తాం. ఢిల్లీకి వెళ్ళినప్పుడు అన్ని సదుపాయాలతో మీకు చూపించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి మన పాస్ స్టూడెంట్స్ని కూడా కల్పించి క్యాంపస్ టూర్లు వేయటంలో ఎడ్యునైన్కి అపారమైనటువంటి అనుభవం ఉంది. ఏ తల్లిదండ్రులకైనా నేను చెప్పేది ఒకటే, చూడండి, ఎక్స్పీరియన్స్ చేయండి, విద్యార్థులతో మాట్లాడండి, నిజ నిజాలు తెలుసుకొని చేరండి. ఎగ్జాములు కాపీ కొట్టిస్తామని వచ్చేటువంటి వ్యక్తుల జోలికి పోవద్దు. అసాంఘిక కార్యకలాపాలు, చట్ట వ్యతిరేకమైన పనుల్లో తల్లిదండ్రులుగా మీరు దొరకవద్దు. మిమ్మల్ని ఆశల పల్లకిలో ఉంచి ఎగ్జామ్లో కాపీ కొట్టిస్తాము, అమృతలో కాపీ కొట్టిస్తాం, విఐటీలో కాపీ కొట్టిస్తాం అనేటువంటి దొంగలు మార్కెట్లో చాలా ఎక్కువైపోయారు. ఇవన్నీ అసంభవమైన విషయాలు. ఒకవేళ ఎక్కడన్నా సంభవంగా ఉన్నప్పటికి కూడా మన శుభమా అంటూ కాలేజీకి వెళ్తూ దొంగ పని చేసిపోవడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. దాని బదులు అలా నిజంగా అలా ఎవరైనా కమిట్మెంట్ అయినటువంటి పేరెంట్స్ ఉంటారో వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, ఆ పని చేసే బదులు మీ లోకల్గా ఉన్నటువంటి బ్యాంకు దోపిడీ చేయండి, హ్యాపీగా డబ్బులు సంపాదించుకోండి తప్ప ఇట్లాంటి దొంగ పనుల్లో ఇన్వాల్వ్ చేయొద్దు. పిల్లల భవిష్యత్తుని ఆగం కావద్దు, మీరు కూడా బాధపడద్దు. కఠినంగా ఉంటే మాటలు క్షమించండి, కానీ ఉన్న వాస్తవం అయితే ఇది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.